నాది ఒక జనరల్ క్వశ్చన్ సార్. వెల్కమ్ ప్లీజ్. సంబడి ఆస్క్ మీ మిమ్మల్ని అడుగుతున్నాను. అందరూ అట్లాగే వింటారని చెప్పి. అట్లాగే లేదు. సంబడి ఆస్క్ మీ పర్సనల్లీ. నాకు తోచింది నేను చెప్పాను. మీరు చెప్తే అందరికి అట్లాగే విల్ డిస్కస్. సార్ పర్సనల్ సార్, ఏమనుకోండి మరి. అయ్యో భలే ఉన్నారు. నాకు తెలిసింది చెప్పాను, నాకు తెలిసింది మీరు కూడా చెప్పారు, చాలాసార్లు చెప్పారు. అవును. ఎందుకంటే ముందు మా దగ్గర ఊత పదంతో మొదలు పెడితే జనాలకు అర్థమవుతుంది. అవును. మేము లిమిటెడ్ గా అంటే 10 మంది 12 మంది సభ్యులు ఉన్నప్పుడు సాయంత్రం పూట కార్యక్రమం పెట్టుకునేవాళ్ళం. ఉదయం పూట ఎలాగో ఇది నడుస్తుంది కదా. అవును. సాయంత్రం కూడా ఇదంటే జనాలు రారు, పారిపోతారు. అవును. సాయంత్రం వెరైటీగా ఉండాలని చెప్పి పార్థసారథి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, లేకపోతే కోటేశ్వరరావు గారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగా ఒక రోజు గడవాలి. 90 అప్పుడు అంతా 2020 వరకు బర్త్డే వరకు అనమాట. అవునవునవును. సో ఎక్స్పీరియన్స్ చెప్పే బదులు ఒక ఆయన లీడర్ గా పెట్టారు. సో ఆయన క్వశ్చన్ ఆయన ఇంటర్వ్యూ చేయడం, మేము సమాధానం చెప్తాను. నా దగ్గర నేను చివరి దాకా వచ్చాను, నన్ను చివరిలో పెట్టమన్నాను. నాకు ఈ క్వశ్చన్ ఆన్సర్లు వద్దు, నాకు వాట్ ఎక్స్పీరియన్స్, నన్ను ప్రశ్నలు గీసలు వేస్తే నాకు కోపం వస్తుంది. డోంట్ ఆస్క్ మీ. ఆయన అడిగే అందరికి పెట్టిన క్వశ్చన్ ఏంటంటే, అది మా అమ్మాయి కూడా ఒకసారి మాట్లాడి మా అమ్మాయి కూడా వేసాడు. ఆయన అడిగే క్వశ్చన్ ఒకటే, కామన్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హీ నాట్ ఇన్ ద గ్రూప్, ఇప్పుడు లేడు, అలిగి వెళ్ళిపోయాడు మా మీద. ఐఎమ్ స్పీకింగ్ ఓపెన్లీ, రికార్డ్ అవుతుంది, నాకేం భయం లేదు సార్. 4 సంవత్సరాలు పెట్టి అనుభవించినవాడు సార్, రకరకాల ఎన్నో రకాలుగా అనుభవిస్తే కానీ నేను 4 సంవత్సరాలు గడపలేకపోయాను సార్. 100% ఎందుకంటే ఏం చేస్తావు, రోజు ఏం చేస్తావు, ఆపేసే అన్న వాళ్ళు ఉన్నారు, నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కాలు పెట్టి లాగిన వాళ్ళు ఉన్నారు, ముందుకు తోచిన వాళ్ళు ఉన్నారు. ఒక ఆయన అడిగాడు, రోజు సత్సంగం ఏం వస్తుందంటే, నేను వెంటనే అడిగిన, 70 సంవత్సరాలు బట్టి ముప్పొద్దు మెక్కుతున్నావు, నీకేం వచ్చింది? నాకు భయం లేదు సార్, ఎందుకంటే నేను భగవంతునితో మాట్లాడుతుంటది. కానీ ఈ మనుషులు ఏముంటారు, వాళ్ళు కామన్ హ్యూమన్ బీయింగ్స్, ఏం భయం ఎందుకు? ఏం మిగుతాడా, కొడితే దెబ్బ కొడతాడు. గరికపాట అనేది ఎంత ధైర్యంగా మాట్లాడాలంటే, లోపల కనీసం కొడితే అదేంటో వేస్తే ఒక రాయి వేస్తాడు, వేస్తే తలక పగులుతుంది, కట్టుకుంటాం. ఆయన జనరల్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగాడు ఒక ఆయన నన్ను. బ్యాక్గ్రౌండ్ తెలియాలి కదా. అందుకని ఇప్పుడు అందరికి ఎలా చెప్తే గానీ కాస్త లైన్ లోకి వస్తుంది. ఆయన అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు పాద నమస్కారం దొరికిందా? ఫస్ట్ క్వశ్చన్ అంటే నాట్ ఫస్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్ ఫర్ ఎవ్రీబడి, అందరికి సంధిస్తాడు. అదేలేండి. పాద నమస్కారం దొరికిందా ఒకటి, ఇంటర్వ్యూ దొరికిందా ఒకటి, రెండోది కంపల్సరీ అందరిని అడుగుతుంటాడు. ఎల్లయ్య పుల్లయ్య సూర్య అందరిని అడిగిండు. అప్పుడు మా అమ్మాయిని కూడా అయితే, మా అమ్మాయి మంచి ఆన్సర్ చెప్పింది. చూడు అంకుల్, మాకు ఇంటర్వ్యూలు కాదు, రోజు ఓపెన్ ఇంటర్వ్యూ ఉండేది మాకు పిల్లలకి అని మంచి సమాధానం చెప్పింది. డైలీ వీ హ్యాడ్ ఓపెన్ ఇంటర్వ్యూ విత్ భగవాన్. అంటే నన్ను ఆయన అడిగారు అనమాట, సిరియే శాస్త్రి గారు చాలా మహనీయులుగా గొప్పవారు కదా, సార్కి ఎన్నిసార్లు పాద నమస్కారం, మీకు బాగా తెలుసు కదా అంటే, నాకు తెలిసిన వరకు నాకు తెలుసు సార్ పరిచయం, మాదంతా స్పిరిచువల్ రిలేషన్. సార్కి స్వామి ఏమి ఇచ్చాడో నాకు కొంతవరకు అవగాహన ఉంది. సో అంటే నా అవగాహన ప్రకారం చెప్పాను అనమాట. అంటే ఎలా చెప్పానంటే, డోంట్ థింక్ దట్ పాద నమస్కారాలు ఇస్తేనే భక్తుడు, ఇంటర్వ్యూ రూమ్ లో పిలుస్తూనే భక్తుడు అనే కాన్సెప్ట్ లో నేను వాళ్ళని తక్కువ చేయట్లేదు. పాద నమస్కారం ఇచ్చిన వాళ్ళు తక్కువ చేయట్లేదు, రూమ్ లో పిలిచిన వాళ్ళు తక్కువ చేయట్లేదు సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను తక్కువ చేయట్లేదు అని, పాద నమస్కారం ఇవ్వని వాడు తక్కువ వాడు కాదు, ఆ రూమ్ లోకి పోనేవాడు తక్కువ వాడేం కాదు. ఎగ్జాక్ట్లీ, మా సార్ని రూమ్ లో రమ్మంటే కూడా పోలేదు, మా సార్ గొప్పతనం తెలుసా అని నేను నాకు తెలిసిన పరిధిలో చెప్పాను ఆన్సర్. సాయిరామ్. సో ఇది జనరల్ అనుకుంటుంది సార్. అంటే ఆయన ఎలా అంటే, మీరు ఎంతో గొప్పగా చెప్పిన తర్వాత డైరెక్ట్ క్వశ్చన్ కాదు. ఇప్పుడు సార్ నిన్న నేను మూర్తి గారు చెప్పాను సార్, మా అహం సత్య పుస్తకానికి ఇది మకుటం సార్, ఇది శిరస్సు, దిస్ ఇది హెడ్, మిగిలినంతా కింద భాగాలే
మొండెం కింద భాగాలు దిస్ ఇస్ ద దిస్ ఇస్ ద హెడ్ సార్. ఇది లేకపోతే ఈ మకుటమే లేకపోతే కింద జీవికి ఏం ఉంటుంది సార్, ఏదో బతుకుతుంది, మొండెం ఉంటుంది అనమాట. అది మకుటంగా ఉంటుంది సార్ రుద్రము. ఇప్పుడు కాదు, గత 3 సంవత్సరాల పైకి. అంటే నేను కరెక్ట్ గా నాకు డేట్ ఉండొచ్చు, నాట్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు మూర్తి గారు. చాలా ఆనందపడ్డాడు. అవును సార్. సంఘటన చెప్తాను, దట్ బికమ్స్ ఎ రైట్ ఆన్సర్. యా. ఎందుకంటే అఫ్కోర్స్ దట్ ఈస్ ట్రూ. ఈ క్వశ్చన్ నన్ను కూడా చాలా మంది అడిగారు. అంటే నేను మాత్రం ఇది కరెక్ట్ చెప్పాను సార్. సార్ ఒక గ్రంథానికి సంకలనం, సారే రాశారు, సంకలనం చేయడం కాదు, మొత్తం దిద్దాడు. ఎవడన్నా ఇప్పుడు నన్ను పుస్తకంలో అండర్లైన్ చేయమంటే, ఎవడన్నా అండర్లైన్ అంటే పుస్తకం మొత్తం మీద 10 లైన్లు అండర్లైన్ చేస్తారు సార్. నేను పుస్తకంలో ప్రతి లైన్ అండర్లైన్ చేసే ఫూలిష్ గా నేను. అంటే అది రామకథ రసం ఆయన అలా పెడితే ఒక దూరం కూర్చో ఒక అమ్మాయి అంటది, అంకుల్ మీరు ప్రతి లైన్ అండర్లైన్ చేశారేంటి అంటే, రామాయణంలో ప్రతి లైన్ అండర్లైన్ చేసుకో. అందులో రామకథ రసవాహిని గురించి మన మూర్తిగా చాలా బాగా చెప్పాడు. ఈ ఎల్లయ్య రామాయణం, పుల్లయ్య రామాయణం, సూరయ్య రామాయణం, లేకపోతే ఎల్లమ్మ రామాయణం, లేకపోతే ఎల్లయ్య రామాయణం కాదు ఇది. సాక్షాత్ రామచంద్రమూర్తి తన నోటితో రాసిన గ్రంథం ఇది రామకథ రసవాహిని. ఆవిడెవడో 30-40 రామాయణాలు చదివిన తర్వాత నాకేమంటే అప్పుడు ఎవరో చెప్పారు మీలాంటి వారు, అమ్మ నువ్వు మంచిదే 30 రకరకాల, బట్ హ్యావ్ యూ గాన్ త్రూ దిస్ రామకథ రసవాహిని అని మీలాంటి వాళ్ళు సలహా ఇస్తే, దెన్ హీ గాన్ త్రూ, దెన్ అప్పుడు 30-40 గ్రంథాలు చూసి పక్కన పడేసి, అంటే పక్కన పడేయటం కాదు, వ్యాసుని వాల్మీకిని పడేస్తే కోపం వస్తుంది, బట్ దిస్ ఈస్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ రామకథ ఈజ్ నథింగ్ బట్ సాక్షాత్ రామచంద్రమూర్తి రాసిన రామాయణం సార్ అది. ఎగ్జాక్ట్లీ అండి. అంతేకాదండి, అందులో సాధనాపరమైన ఎన్ని చెప్పారో చూడండి. వాల్మీకి రాయని దానిలో చిన్నతనంలో కౌశల్యాదేవి ఇంట్లో పెట్టినటువంటి నైవేద్యం పిల్లవాడు వచ్చి తిన్న ఫీలింగ్ కలిగింది, తీస్తే రాముడి యొక్క బుగ్గ మీద ఉన్నది అనే మాట ఇంకెక్కడ మనం చూడం. అట్లాగే రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళందరూ కలిసి వనవాసానికి పోయినప్పుడు వనవాసంలో వాళ్ళు వేసిన ప్రశ్నకి ఎట్లా మేము భగవంతుని సాధనలో పట్టుకోవాలన్న దానికి నోరు తెరవకుండా ఆయన ప్రాక్టికల్ గా డ్రిల్ టీచర్ లాగా చెప్పిన మాట కూడా మనం ఇంకెక్కడ చూడం. సీతాదేవి ముందు, రాముడు వెనక, లక్ష్మణుడు ఆ వెనకాల బయలుదేరిపోతున్న వాళ్ళు, సీతాదేవి నాపి తను ముందుగా ముందు రాముడు, తర్వాత సీత, తర్వాత లక్ష్మణుడు. ఆ సందేశం అందులో నుండి అంతరార్థం, విశ్వంలో అంతా ఒకే ఒక భగవంతుడున్నాడు, వ్రాతం చూడమొక వ్రాతపతిని చూడు, గణం చూడమొక గణపతిని చూడు, అదే సాధన. మనకి ఎక్కడ ఉంటాయండి అవి? నేను స్వామి ఒకసారి వేలు పెట్టారు, దాని మీద టచ్ చేశారంటే అది అమృతం. మిగతాది ఏది ఉన్నా సరే ఇప్పుడు అందుకనే స్వామి ఫోల్డ్లోకి వచ్చినాక ఎన్నో పుస్తకాలు ఉండేవి నా దగ్గర. 2-3 లైబ్రరీకి స్వామి చెప్పిన మాట అర్థం చేసుకుని దాని గురించి మనం మననం చేసుకోవటం కన్నా గొప్ప ఆధ్యాత్మిక చింతన ఇంకేది మనకు ఉండదండి. సో మీరు అడిగిన ప్రశ్నకి యాక్చువల్ గా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను. ఇది చాలా ముందు జరిగింది సార్. వేరే అనుకున్నా, ఎందుకంటే మీకు నాకు ఉన్న రిలేషన్ తో అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి లోపల ఉంది, మా వాళ్ళు ఎవరు ధైర్యం చేసి చేయరు ఇక్కడ. అయ్యో ఎవరో ఇక్కడ అడగల, బ్యాక్గ్రౌండ్ గా అడిగాడు, సరే ఐ గివెన్ పర్ఫెక్ట్ నాకు తెలిసిన ఆన్సర్. ఎందుకంటే పదనమస్కారం వాల్యూ, ఇంటర్వ్యూ వాల్యూ, బట్ అంతేగాని అవి లేకుండా కూడా ఎంతో మంది మహనీయులు, అసలు స్వామి దూరంగా చూసి చరిత్రార్థుల మహనీయులు మీలా ఉంటారు, ఎంతమంది లేరు? అయ్యో లేదు, మీకు యాక్చువల్గా నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను. ఎందుకంటే ఇది భవిష్యత్ ఎప్పుడు చెప్పానో లేదో నాకు గుర్తులేదు. దట్ ఐ విల్ షేర్ విత్ యూ. దిస్ ఈజ్ ప్రాబబ్లీ స్వామితో నా అనుబంధం, ఇట్ ఈస్ లిటిల్ మోర్ దాన్ 54-55 ఇయర్స్. పిల్లలు చేరి అక్కడ చేరటం కూడా ఇంకా అప్పటికి పూర్తిగా కాలేదు. ఇది అంతకన్నా ముందు పిల్లల్ని స్కూల్లో చేర్చేదానికన్నా ముందు జరిగిన సంఘటన, ఫస్ట్ సంఘటన ఇది. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే కామ్గా ఏదో సాకు చూసుకుని ఆఫీస్ పని మీద హైదరాబాద్ రావాల్సి వస్తూ ఉండేది. ఆ ప్రోగ్రామ్ సాటర్డే అనుకూలంగా దొరికిందంటే సాటర్డే బయలుదేరటం, వెళ్ళిపోవడం, సండే అక్కడ ఉండటం, మళ్ళీ సండే అట్లా చేసేవాడిని. అట్లా ఈ పుట్టపర్తి ఒకసారి పుట్టపర్తి వచ్చాం. ఆ పుట్టపర్తి
అప్పటికి 3 సంవత్సరాల మట్టి పుట్టపర్తి రావటం పోవటం జరుగుతోంది. స్వామి సాధారణంగా గ్రూప్‌లో పాద నమస్కారం వేయటం అట్లాంటివే తప్ప ప్రత్యేకంగా ఇంటర్వ్యూ అది ఎన్నడూ జరగలేదు. నాకు అసలు ఆలోచన కలగలే. అది నడిచిపోతోందది. ఎంతోమంది కళ్ళ ముందే ఇంటర్వ్యూకి పోవటం, రావటం, చూడటం, ఆనందించడం అంతవరకే ఉండేది. ఒకసారి ఏమైంది, నేను ఇట్లా అనుకోకుండా పుట్టపర్తొచ్చాను. ఆ పుట్టపర్తి వచ్చిన సందర్భంలో విఠలరావు ఇద్దరినో ముగ్గురినో కొంతమందిని తీసుకొని పుట్టపర్తొచ్చాడు. అప్పటికి అతను ఇంకా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అది కాని రోజులు. మొట్టమొదటి రోజులనమాట. వచ్చినప్పుడు రావణ్ ఒకతను ఉండేవాడు. మీరు వచ్చేటప్పటికి అతను ఉన్నాడో లేడో నాకు తెలీదు. కమ్యూనిస్టు. ఐ మీన్ అంటే వాళ్ళు బతికే విధానం, వే ఆఫ్ లైఫ్ అని నాకు తెలుసు. వాళ్ళతో కూడా నాకు బానే పరిచయం ఉండేది. కొత్తగూడెంలో దాదాపు 40 ఏళ్ళు ఉన్నారు కదా నేను. ముందు రోజుల్లో జరిగిన సంఘటన. నేను కూర్చొని చూస్తున్నాను. స్వామి ఏం చేశారు, వాళ్ళిద్దరిని కొత్తగూడెం నుంచి వచ్చిన వాళ్ళిద్దరిని ఇంటర్వ్యూకి పిలిచారు. అంటే పక్కవాడికి ఏదన్నా చేస్తే దాన్ని బట్టి నువ్వు ఆలోచించకూడదు అనేది కూడా ఒక పాఠం నాకు ఇండైరెక్ట్‌గా చెప్పటం. లేకపోతే ఇంటర్వ్యూ అంటే అర్థం చెప్పటం. ఏమిటో ఐ మీన్ యూ కెన్ అసెస్ బై యువర్ సెల్ఫ్. అప్పటిదాకా నాకు లేని ఆలోచన, అరే! వీళ్ళని పిలిచారు. వీళ్ళు ఎట్టా బతుకుతారో నాకు తెలుసు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో తెలుసు కొత్తగూడెంలోను. స్వామి వాళ్ళని నువ్వు ఇంటర్వ్యూకి పిలిచావు. నన్ను ఇంటర్వ్యూకి పిలవలేదు. ఇంటర్వ్యూకి నన్ను నువ్వు పిలిచే తీరాలి. అసలు ఈ ఇంటర్వ్యూ సంగతి నాకు తేల్చాలి. నువ్వు ఇంటర్వ్యూ పిలిచేదానికి నేను దానికోసమే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి తీరాలి. ఇంటర్వ్యూకి నేను కూడా అంటే వాళ్ళు పోయినారు కాబట్టి నేను కూడా పోవాలి. అది ఉద్దేశం, అంతగానే ఏమీ లేదు. ఈ ఆలోచన కలగంగానే సాధారణంగా ఎవరితో ఎక్కువగా ఫ్రెండ్‌షిప్ చేయటం, లేతే పరిచయాలు పెంచుకోవటం ఈ అలవాటు పెద్దగా ఉండేది కాదు. సో, ఏం చేశాను ఇమ్మీడియేట్‌గా ఆఫీస్‌కి ఫోన్ చేసి ఇట్లా నేను లీవ్ ఎక్స్‌టెండ్ చేస్తున్నాను. 4, 5 డేస్ లీవ్ ఎక్స్‌టెండ్ చేస్తున్నానని ఒక 4 డేసో, 5 డేసో తర్వాత టికెట్ బుక్ చేసుకొని ఈ లోపల నాకు ఆ ఇంటర్వ్యూ సంగతి తేలిపోవాలి. అది ఉద్దేశం. సో, ఆ రోజుల్లో శర్మ గారి షెడ్ అని ఒకటుండేది. ఏది ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి ఉన్న ఆలయానికి దగ్గరలో ఓ పెద్ద షెడ్ ఉండేది. అంటే గణపతి షెడ్ ఆల్‌మోస్ట్ ఆనుకుని ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ ప్లేస్. ఆ షెడ్‌లో మకాం. ఆయనేం చేసేవాడు, బాగా తెలిసిన వాడికి తప్ప ఆ షెడ్‌లో ఎవరికీ అవకాశం ఇచ్చేవాడు కాదు. అంటే రెగ్యులర్‌గా వచ్చేవాళ్ళు బాగా ఐ మీన్ రెగ్యులర్ విజిటర్స్. ఆయన ఓ ముసలాయన హెడ్ మాస్టర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ శర్మని ఆయన దానికి ఇన్‌చార్జ్‌గా ఉండేవాడు మొదట్లో. లోపలికి పోయి ఒక నాపరాయి మీద మనం బెడ్ ఏసుకోవడం, పడుకోవటం అది పద్ధతి. సో, నేను ఆ షెడ్‌లో ఉంటున్నాను. పొద్దున, మధ్యాహ్నం దర్శనం. ఆ దర్శనం కోసం ఈ ప్రయత్నం. ఏది ఇంటర్వ్యూ అనే ఆలోచన వచ్చింది గదా! ఆ ఇంటర్వ్యూ ప్రయత్నం. సో, ఫస్ట్ లైన్ రావాలి. ఆయన పర్మిట్ చేయాలి. ఆయన దృష్టిలో పడాలి. ఇంటర్వ్యూ సంగతి తేలాలి. సో, నా పక్కనేమో ఓ పెద్ద ఫ్యామిలీ. ముసలాయన ఎవరు ఆయన అప్పటికే బాగా ముసలాయన. నేను దాదాపు 40 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కాబట్టి ఐయామ్ యంగ్ అండ్ ఈ మిడిల్ ఏజ్ నేనున్నాను. ఆయన బాగా ముసలాయన. పెద్ద ఫ్యామిలీ. ఒక నలుగురు, ఐదుగురు వచ్చారు. అతను కూడా కాస్త రెగ్యులర్‌గా వచ్చేవాడు. అందులోనే ఆయనకు కూడా అవకాశం ఇచ్చాడు. నా పక్కనే ఉన్నారు వాళ్ళు. ఆయనతో నేను ఒక మాట మాట్లాడలేదు. నాతో ఆయన మాట్లాడలేదు. ఆ పక్కన చుట్టుపక్కల పల్లెటూళ్ళలో ఉండేవాడు. సరే, ఈ నా ఈ ఇంటర్వ్యూ ప్రయత్నం, ఇంటర్వ్యూ తాపత్రయం, స్వామి ఇంటర్వ్యూ ఇవ్వాలి, మాట్లాడేది ఈ తాపత్రయం మొదలైంది. పొద్దున ఓసారి లైన్‌లో కూర్చోవటం, సాయంత్రం ఓసారి లైన్‌లో కూర్చోవటం. ఆ లైన్‌లలో ఫస్ట్ టోకెన్ వచ్చిన వాడికి నంబర్ 1 టోకెన్ వచ్చిన వాడు ఆ లైన్ ఎంటైర్ లైన్ ముందుకు పోవచ్చు. ఆ రోజుల్లో సిస్టమ్ అది. ఫస్ట్ లైన్‌లో మొదట్లో వాళ్ళు కూర్చుంటే టోకెన్ కోసం ఆలోచిస్తూ ఉండాలనే ఉద్దేశంతో 2లోనో, 3లోనో కూర్చునేవాడిని. ఆ ముందు వాడికి టోకెన్ వస్తే నాకు కూడా ఫస్ట్ లైన్ పోయే అవకాశం అంతే ఉద్దేశం. సో, ఆ లైన్‌లో కూర్చున్నప్పుడు అట్లా 2 రోజులు అయిపోయింది. 2 రోజులు అయిపోయింది. ఇది స్వామి ఏం పిలవలేదు. పొద్దున అయింది. 2 పొద్దునలు, 2 సాయంత్రాలయినాయి. మూడో రోజు లైన్‌లోనే కూర్చొని ఎవరితో మాట్లాడేవాడిని కాదు. లోపల మనసులో లలిత సహస్రనామం పారాయణ చేసుకుంటున్నా. సో, నా రూమ్‌లోనే నా పక్కన ఉన్న ముసలాయన వచ్చి నా పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చొని ఒక పావుగంట, ఓ 10 నిమిషాలు పోయినాక నేను లలిత సహస్రనామం డీప్‌గా చదువుతున్న దీనిలో, "స్వామి ఏ ఊరు నుంచి వచ్చారు మీరు?" అని అడిగాడు.
అప్పటిదాకా మేము ఇద్దరు ఒకళ్ళే. ఈ 2 రోజులు అంతకుముందు ఎన్నడూ మాట్లాడుకోలే. రోజు కలుస్తున్నాం. ఆయన దోవ నాయింది, నా దోవ నాది. నేను అతనికి సమాధానం చెప్పలే. ఏదో అడుగుతున్నాడు, ఇందులో ఏంటి, ఇందులో ఈయనతో పెద్ద మాట్లాడటం ఏముందిలే అని సమాధానం చెప్పలే. నా మాన నేను చదువుకుంటున్నా. అదే లలితా శాస్త్రం చదువు. ఈయన రెండోసారి కొంచెం గద్ది, "ఏం స్వామి చిన్న ప్రశ్న వేస్తే సమాధానం చెప్పరు?" నాకు ఒకసారి టక్కన ఈ లలితా శాస్త్రం ఆగిపోయింది. ఒక కించిత్ కోపం వచ్చింది. కొత్తగూడెం అన్నా. కొత్తగూడెం అని మళ్ళీ ఈ బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ మన శ్రీమాత శ్రీ మహారాజ్ఞి మళ్ళీ మొదలుపెట్టాను. మళ్ళీ మొదలు పెడితే ఈయన ఇంకొక 10 నిమిషాలు పోనిచ్చాడు. ఆ 10 నిమిషాలు పోనిచ్చి, "ఏం స్వామి ఎప్పుడొచ్చారు మీరు" అన్నాడు. మళ్ళీ సమాధానం చెప్పాను. మళ్ళీ బ్రేక్ అయింది. మళ్ళీ మొదలుపెట్టాను. మళ్ళీ ఇంకోసారి ఇట్లా 10 నిమిషాలు ఇంకో ఏదో చిల్లి ప్రశ్న మళ్ళీ వేశాడు. "ఏ నీ పని నువ్వు చేసుకోలేవా? ఎందుకు ఊరికే అక్కలేకుండా మాట్లాడతావు" అని కొంచెం గద్దించి అతన్ని మాట్లాడొద్దని చెప్పి నా మాన నేను లలితా సహస్రనామం మళ్ళీ మొదలుపెట్టి చదువుకోవడం మొదలుపెట్టాను. స్వామి చేసే పనులు చూడండి. ఆయన నాతో మాట్లాడటం మానేశాడు, బానే ఉంది. తనలో తనే పెద్దగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. ఏంటి స్వామి ఇట్లా చేస్తున్నారు? 2 రోజులు అయిపోయింది ఇప్పటికి. రాంగానే పిలిచి మాట్లాడేవాడు. పిలవనే పిలవడు, రానే 2 రోజులు అయిపోయింది. ఏం చేయాలి? పనులున్నాయి, అక్కడున్నాయి. ఇక్కడొచ్చి కూర్చున్నా నేను. వీడు రాంగానే పిలిచేవాడా? స్వామి వీడికి పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చేవాడా? ఏంటి ఈసారి ఇట్లా చేస్తున్నాడు? అంటే నేను మనసులో ఇంటర్వ్యూ గురించి ఏమనుకుంటున్నానో, ఆ ముసలాయన స్వామి ఇంటర్వ్యూని గురించి చాలా క్యాజువల్‌గా పిలవటం, మాట్లాడటం, బయటికి రావటం అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు. నాకు ఆశ్చర్యం, కొంచెం షాక్. ఏమిటిది? ఈ లలితా సహస్రనామం పోయింది. ఆయన నాతో మాట్లాడలే. నేను ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాను. "ఏంటి స్వామి నీకు ఇంటర్వ్యూ ఇచ్చారా" అన్న. "ఏం స్వామి ఇంటర్వ్యూ ఎన్నో సార్లు ఇచ్చారు? ఇంటర్వ్యూ ఏంటి? ఎన్నో సార్లు ఇంటర్వ్యూ ఇచ్చారా?" "రాంగానే ఇచ్చేవాడు స్వామి. ఈసారే 2 రోజులయింది. ఇంకా నేను ఇక్కడే కూర్చొనున్నాను" అన్నాడు. నాకు తలకాయ తిరిగినట్టయింది. ఎన్ని సార్లు ఇచ్చుంటాయి? ఎన్ని సార్లు ఏం లెక్క స్వామి? 10 సార్లో, 15 సార్లో ఇచ్చుంటాడు. ఆయనకి లెక్క కూడా తెలీదు. ఆహా! ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు "ఏం చేసావు? ఏం మాట్లాడావు?" అన్నా. "ఏం మాట్లాడతాం స్వామి? ఏం పంటేయాలో చెప్తాడు. ఆ బిడ్డకి ఏం పేరు పెట్టాలో చెప్పాడు. నా బిడ్డలకి ఆయనే పెళ్లి చేశాడు. ఇప్పుడు కూడా నేను ఎందుకొచ్చా అనుకున్నారు? నా మూడో బిడ్డకి పెళ్లి చేయాలి. మేనల్లుడికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఒక ఆ రోజుల్లో 50,000 అంటే పెద్ద అమౌంట్. ఒక 50,000 లెక్క కూడా మాట్లాడుకున్నాం. వాడికి ఆ డబ్బు కూడా కొంత ఇచ్చాను. వాడికి నాకు కొంచెం గుద్దులాటొచ్చింది. వాడి పెళ్లి పుట్టపర్తిలో వద్దు, ధర్మవరంలో చేయమన్నాడు. ధర్మవరం చేసేదానికి ధర్మవరం నేను చేయను. పెద్ద పిల్లలకి పుట్టపర్తిలో అయింది. స్వామి చేశారు. ఇక్కడే చేస్తానన్నాను నేను. ధర్మవరం చేస్తే కుదురుతుంది. ఇక్కడైతే తాగేదానికి వీలుండదు. ధర్మవరంలో అయితే తాగొచ్చు. అక్కడ చేయమన్నాడు వాడు. నీకు పెళ్ళైన అయ్యని పొమ్మని నేనన్నాను. నా లెక్క వాడి దగ్గర ఉండిపోయింది. అయినా సరే పోతే పోయిందిలే అని వదిలేశాను. స్వామి నన్ను పిలిచి, "పోనీ ధర్మవరంలోనే చేయొచ్చు కదా! ఏం నష్టం" అడిగారు ఇంటర్వ్యూలో. "లేదు స్వామి, మా పిల్లలకి పెద్ద పిల్లలకి మీరు చేసి ఇక్కడ కూడా మీరే చేయాలి తప్ప వాడు అక్కడ పోయి ధర్మవరం ఎందుకు చేస్తాను, నేను చేయనన్నా." "మరి నీ లెక్క అక్కడ ఉంది కదా! ఏం చేస్తావు?" "పోతే పోనీ స్వామి" అన్నాను. "అట్టానా? సరే అయితే ఓకే. ఆ అమ్మాయికి నేనే పెళ్లి చేస్తాలే" అన్నాడు. "నీ లెక్క నీకు ఇప్పిస్తానన్నాడు." సరే అట్టా అయింది. తర్వాత వాడంతట వాడే వాడికి తిక్క తిరిగి వాడే పట్టుకొచ్చి నా లెక్క నాకు ఇచ్చేశాడు. స్వామి వేరే సంబంధం చూస్తా అన్నాడు. ఇప్పుడు అయిపోయింది. అందుకోసం వచ్చాను. పిలవలేదు ఇంకాను. సరే నాకు ఇతను చెప్పేటప్పటికి నా బుర్ర తిరిగిపోయింది. అరే స్వామి, ఇంటర్వ్యూలు ఇట్లా కూడా ఉంటాయా మీవి? నేను ఇంటర్వ్యూ ఎందుకు అడుగుతున్నానో మీకు తెలుసు. మీరు నన్ను పిలిస్తే నాకు అర్హత ఉన్నా, నాకు అర్హత లేకపోయినా నేను అడిగేది అడిగే తీరుతాను. నాకు అర్హత లేకపోయినా మీరు ఇవ్వగల సమర్థులని 100కి 100 నేను నమ్ముతున్నాను. అతనితో మాట్లాడడం అనేది నేను ఐ జస్ట్ వెంట్ ఇంటూ మై సాలిలోకిస్. ఇంతలోకే లైన్ బ్రేక్ అయింది. స్వామి లైన్‌లో అంటే ఇవన్నీ టక్కన ఇదంతా మానేసి పరిగెత్తుకుంటూ పోయి లోపలికి పోయి కూర్చున్నాము. సరే స్వామి దర్శనానికొచ్చారు. దర్శనానికొచ్చినప్పుడు
దగ్గర దాకా వచ్చి అప్పుడు ఆ రోజు ఫస్ట్ లైన్ వచ్చింది. ఆ ఫస్ట్ లైన్ వచ్చింది. దగ్గర కూర్చున్నాను. స్వామి దగ్గర దాకా వచ్చి కొంచెం అటు పోయి నా వంక ఇటు చూశారు. ఏంటి ఇంటర్వ్యూ అంటే అర్థమైందా? సో ఇంటర్వ్యూనా ఇన్నర్వ్యూనా అర్థమైందా అన్నట్టుగా కొంచెం ఒక రకమైన వాట్ యు కాల్ దట్ కొంచెం అంటే కొంచెం ఎకసెక్కింగా నీకు నా ఇంటర్వ్యూలు ఎట్లా ఉంటాయో నీకు అర్థమైందా? నీకేం కావాలి? ఏం కావాలో దానికి తగ్గట్టుగా నీ ప్రయత్నం నువ్వు చేసుకో. ఇది ఇండైరెక్ట్ సంకేతం. స్వామి కొంచెం దూరం పోయినారు. అప్పటికి ఎంత ఇద్దరును స్వామి ఒకసారి ముందుకు పోయినాక మళ్ళీ వెనక్కి రారు. కొంచెం దూరం పోయినాక వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. స్వామి ఇంటర్వ్యూ సంగతి నాకు అర్థమైంది. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలు 100 మందిని పిలిచి 100 రకాలుగా నువ్వు ఇంటర్వ్యూలు ఎన్ని ఇచ్చేదానికన్నా జస్ట్ నీ కంటి చూపుతో నువ్వు ఇవ్వగలుగుతావు. కంటి చూపుతో నువ్వు ఇవ్వగలిగేదానికి ఇవన్నీ ఎందుకు? ఈ ఆలోచన కలగంగానే స్వామి చాలా చిత్రంగా ఎవరికో ఏదో చేస్తున్నట్టుగా ప్రత్యేకం 180 డిగ్రీస్ వెనక్కి తిరిగి సూటిగా నా కళ్ళలోకి ఒకసారి చూశారు. ఒక్కసారి ఒళ్ళంతా గగురు పొడిచినట్టు అయింది. ఆ తర్వాత ఒక చిన్న నవ్వు నవ్వి కామ్గా వెళ్ళిపోయినారు. ఈ సంఘటన జరిగిన తర్వాత అసలు ఇంటర్వ్యూ అనే ఆలోచన నా జీవితంలో నేను ఎన్నడూ కలగలే. ఇంకోటి పిల్లలు మొత్తం దాదాపు నా ముగ్గురు పిల్లలు ఒక 16 ఏళ్ళు ఎంతో చదివారు అక్కడ. అంటే మొత్తం ఒక్కొక్కరు క్లాస్ 1 నుంచి క్లాస్ 12 దాకా గ్రాడ్యుయేషన్ దాకా. మా కొలీగ్స్ 2-3 కొలీగ్స్కి వాళ్ళ పిల్లలు జస్ట్ పిల్లలు ఎంటర్ అయితే వాడు 2 నెలలో 3 నెలలో చదివినా కూడా ఆ తల్లికి తండ్రికి పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చారు. అట్లా అక్కడ పిల్లలు చదువుతున్న తల్లిదండ్రులకి ఇంటర్వ్యూ రాకపోవటం అనేది దాదాపు ఉండదు. అక్కడ ఉన్న పిల్లల తల్లిదండ్రులు చాలా మందికి ఇంటర్వ్యూస్ వచ్చి ఉంటాయి. సో నాకు జరిగిన ఇంటర్వ్యూ ఈ మాదిరిగా అయింది. ఈ మాదిరిగా ఒకసారి జరిగిన తర్వాత ఈ 16 సంవత్సరాల్లోనూ ఎన్నడూ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ అనే మాట పిలవలేదు. ఇంటర్వ్యూకి పిలవకపోయినా ఏది ఎట్లా అనుకుంటే దాన్ని ఎట్లా నిర్వర్తించారే తప్ప మనసులో అది కలిగింది, అది జరిగింది అంతే. సో అట్లా కేవలం కంటి చూపుతోనే జరగాల్సినవన్నీ చేసుకుంటూ వచ్చారు. అసలు ఆ ఇంటర్వ్యూ అనే ఆలోచనే నాలోంచి పూర్తిగా తుడిచిపెట్టేసేశారు. ఇప్పుడు ఈ రుద్రం కూడా అందులో రాసిన పీఠకి మీరు గమనించుంటారు. మొట్టమొదటి రోజు ఒకసారి చూశారు, రెండో రోజు రెండో ఆలోచన వస్తే ఇంకోసారి చూశారు, మూడో రోజు స్వామి దీన్ని బతుకున్నవాడెవడు రాయగలుగుతాడని నేను అనుకోను, మీరే రాస్తే రాయాలి, మీరు రాయిస్తే రాయించాలంటే మూడో రోజు చూశారు. ఆ తర్వాత ఇది మొదలైంది హనుమంతుడు చౌకలాగా. అది నేను 10 పేజీలో 15 పేజీలో అనుకుంటే అది 500 పేజీలు అయింది. లేకపోతే రుద్రానికి వ్యాఖ్యానం రాయటం అనేది అది ఊహకు కూడా అందని విషయం. ఆయన ఆలోచన వేయటం రాయటం తప్ప అది నా సొంతం కాదు. సో ఆ కంటితో చూసి ఇవ్వవలసింది కాముగా ఇవ్వటం అనే మాట ఆనాడు నా మనసులో కలిగిన మాట అదే మాదిరిగా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అది జరిగింది. ఆ ఇంటర్వ్యూ అట్లా జరిగింది నాకు. సో ఫిజికల్లీ I never met Swami in the interview room even once in all these 55 years. థ్యాంక్ యూ సార్. ఆల్మోస్ట్ ఈ నేరేషన్ తోనే నేను ఆన్సర్ ఇచ్చాను అతనికి. అంటే కరెక్ట్. సో దీంతోనే జరిగినవి, అందులో జరిగిన సంఘటన జ్యోతిర్మయంగా కనపడటం. ఇప్పుడు నేను కంపేర్ మై లైఫ్ ఆల్సో. నేను చూసాను, దగ్గరగా చూసాను, క్లోజ్ గా చూసాను, చాలా దగ్గరగా వచ్చారు. అన్ని కూడా మీరు అన్నట్టు పర్సనల్ ఎక్స్పీరియన్స్, మిగిలిన కూడా ఈజ్ గైడింగ్. లోపల పోవాలి తప్పని లేవు అనమాట. ఆయన మనలోకి వచ్చినప్పుడు ఆయన మన రూమ్ లో పిలవాల్సిన అవసరం ఏముంటుంది? ఐ థింక్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ దట్. అతను నన్ను వ్యక్తిగతంగా అడగటము నేనేం ఆలోచించలేను. ఈ మధ్య అంటే 1 వీక్ మధ్యలో మళ్ళీ ఇప్పుడు మా సోమవారం వస్తే సార్కి ఫస్ట్ క్వశ్చన్ నేనే వేయదలుచుకున్నాను అని అనుకున్నాను. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టు ఆల్ అనమాట. అది ఆయన మనతో ఉన్నప్పుడు లోపలికి పిలవాలి, ఇంట్లో పిలవాలి, ఇవన్నీ అక్కర్లేదు. ఆయన్ని మనలోకి పిలుచుకోవటమే అంతే. అదే ఇంటర్వ్యూ. మనలో ఉన్న
భగవంతుడినే మనం దర్శించే ప్రయత్నం మనం సాధన చేసుకుంటూ పోవటమే, అంతగానం వేరే ఏం లేదు. సో ఈ జరిగిన దానిలో ఎనీ క్వశ్చన్స్ ఆల్సో యూ కెన్ ఆస్క్. యు ఆర్ వెల్కమ్. సాయిరామ్ సార్, ఒక్క విషయం మీతో హృదయపూర్వక నమస్కారాలు సార్. ఇవాళ అద్భుతంగా చెప్పారు, ఇంతవరకు మీరు మీ పర్సనల్ చెప్పరు. నేను ఒక్క విషయం అయితే ఆ ప్రసాద్ నగర్ వెళ్ళిన దానిలో తెలుసుకున్నది ఏంటంటే, స్వామి విద్యార్థులకి తల్లిదండ్రులకి ఇస్తారంటారు చూసారా ఇంటర్వ్యూ. మా దగ్గర బాగా స్వామిని నమ్మిన ఒక ఆవిడ, వాళ్ళ ఫ్యామిలీ అంతా స్వామితో మొత్తం శరణాగతి అనమాట. వాళ్ళ పిల్లాడు మరి అసలు స్వామిని నమ్మని వాళ్ళ తోటకోడలు బావగారి పిల్లాడు ఇద్దరు కలిసి ఎంట్రన్స్కి వెళ్ళారు సార్. ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత ఈ బాగా శరణాగతి తత్వంతో చిన్నప్పటి నుంచి స్వామిని నమ్ముకుని స్వామిని ప్రేమిస్తూ ఉన్న వాళ్ళకి పిల్లడికి సీట్ రాలేదు సార్. ఎవరైతే నాస్తికంగా స్వామి ఏంటి అసలు నోరిప్పితే కూడా చాలా దారుణంగా మాట్లాడేవారు, ఆ పిల్లవాడికి సీట్ ఇచ్చారు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ పిల్లవాడి తండ్రికి కిడ్నీ తీసేయాల్సిన కిడ్నీని సేవ్ చేశారు సార్. అంటే ఇక్కడ మనం సంపూర్ణంగా కనుక నమ్మితే స్వామి అసలు మనం ఆ థాట్ కూడా రాదు సార్ మనకి. అవసరం ఉండదమ్మా. యాక్చువల్లీ ఆయన సపోజ్ ఇంట్లోనే మనతో పాటు అని జరిగి మనసులో కాంగానే అయిపోతున్నప్పుడు అది ఇప్పుడు ఇంట్లో సపోజ్ మన ఇంట్లో వ్యక్తి ఉన్నాడు, మన ఇంట్లో వ్యక్తిని ప్రత్యేకంగా సపరేట్ గా మనం ఇంకో మాదిరిగా చూడటం అనే పద్ధతిగా ఆలోచన రాదు. అవును సార్, ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు జ్ఞాపకం, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అటువంటి వాళ్ళకి వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం కోసం స్వామి ఇస్తారేమో అని నాకు అనిపించేది. కరెక్ట్. ఆయన వచ్చి చెప్పారు కదా, ఓన్లీ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ కమ్. ఇప్పుడు ఈ చమత్కారాలన్నీ కూడా సంస్కారం కోసం అనే మాట ఓపెన్ గా చెప్పారు కదా. ఈ చేసిన మహిమలు యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు మోడీకి చేసిన పని ఏమిటి, మోడీతో కూడా వచ్చిన 10 మందికి చేసిన పని ఏమిటి? ప్రత్యేకంగా ఆయనతో వచ్చి మాట్లాడారు తప్ప ఆయనకి ఏమీ లేదు, మిగతా వాడికి ఇచ్చారు. మీకు ఇది అవసరం లేదని చెప్పారు. అంటే ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఏం చేస్తే నెక్స్ట్ లెవెల్ పురోగతికి పోతారో అది ఆయనకి తెలుసు. కాబట్టి సర్వాంతర్యామి. మన పురోగతే ఆయన ధ్యేయం తప్ప మిగతాది ఏమి ఉండదు. మన పురోగతికి ఏది అవసరమో ఆ పని చేస్తారు. ఇంటర్వ్యూ అవసరమో ఇస్తారు. ఇంటర్వ్యూ లేకుండా వాడి పురోగతి పెట్టరు, లేకుండా మానేస్తారు. అటు పురోగతి ధ్యేయం తప్ప ఇంటర్వ్యూ ఇస్ ఓన్లీ ఏ ఇన్స్ట్రుమెంట్. ఇంటర్వ్యూ ఈజ్ ఎ టూల్ ఫర్ పురోగతి. ధన్యవాదాలు సార్. సాయిరామ్. నిజంగా మీరు మగటం సార్, ఇది మాకు మగటమే. సాయిరామ్ అండి, నమస్కారాలండి. ఇదండి అహం సత్య బోధక. ఇది అసలు అహం సత్య బోధక. గురువు గారు వేసిన ప్రశ్న, తమ ద్వారా వచ్చినటువంటి ఆన్సర్ ఒక గొప్ప సందేశం. ఇది ఎంత అర్థం చేసుకుంటే అంత సందేశం ఉంది సాయిరామ్. దానికే ఇది అహం సత్య బోధక కరెక్టే. కానీ భగవంతుడికి మనం ఎలా అర్థం చేసుకోవాలనేది మీ అనుభవంతో మాకు ఎంతో ఎన్నో విషయాలు మరి స్వామి ఎడల ఉన్నటువంటి దాన్ని దృఢపరుస్తున్నాయి ఏమీ కాదు, ఆనందం తెలియజేస్తుంది ఈ అనుభవం. అలాగే స్వామి అర్థం చేసుకునే విధానం తెలియజేస్తుంది. స్వామి పాదాలు పట్టుకోలేకపోయామే అనేటువంటి ఒక అసంతృప్తి ఎక్కడన్నా ఉన్నా తుడిచిపెట్టుకుపోతుంది. ఆ ముసలాయనతో మాట్లాడదాం జరిగింది కదా. నేను దర్శనం అయిపోయి నాకు మనసులో ఈ ఆలోచన వచ్చి ఇదంతా పోయి మధ్యాహ్నం భోజనం టైంకి నేను రూమ్కి వచ్చేటప్పటికి ఆ ముసలాయన ఫ్యామిలీకి ఎవరు లేరు. మళ్ళీ నాకు ఎన్నడూ ఆ ముసలాయన కనపడలే. అది స్వామి, ఆ ముసలాయనే స్వామి సార్. ఆ ముసలాయనే స్వామి. రూమ్ లోనే 2 రోజులు ఉన్న మళ్ళీ దర్శనం అయిపోయి భోజనం చేసి రూమ్ కు పోయేటప్పటికి లేడు. అలాగే సార్, స్వామి ఏ పాద నమస్కారం ఇచ్చి అక్కడ విమాన ప్రమాదంలో రక్షించుంచాడు ఆయన స్వామే తెలియదు, స్వామి రూపం తెలియదు, స్వామి పేరు తెలియదు. మరి ఆయనకి ఏ పాద నమస్కారం ఇచ్చి రక్షించాడు అనుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇలా ఎంతమందో
చాలా అద్భుతమైనటువంటి ఇదండి సన్నివేశం ఈ రోజు. అట్లాగే ఈ మన ధాన్యము, బియ్యపు గింజ, ధాన్యం పొట్టు, ఆ ధాన్యం పొట్టు అనే దాన్ని మనం సాధన ద్వారా తొలగించుకోవాలి. అది తొలగితే మనకి మన ఆత్మ తెలుస్తుంది. ఈ విషయంలో సాయిరాం నాకు 2-3 రోజుల క్రితం ఇది స్వానుభవమే. ఒక పుస్తకం దొరికింది, పాత పుస్తకం. ఆ అష్టావక్రుడు జనకుడితో మాట్లాడేటువంటి ఆ సంహిత, అష్టావక్ర సంహిత అనే ఒక పుస్తకం దొరికింది సాయిరాం. అంతకు ముందు అందులో ఉన్న శ్లోకాలు అది చూసి మనకేం అర్థం అవుతుంది లేదు, పక్కన పెట్టేసుకున్నాం ఒకసారి. కానీ ఎందుకో మళ్ళీ 4-5 రోజుల క్రితం దాన్ని చూస్తే అది ఎలా ఉందంటే, ఒక శ్లోకం జరిగిన తర్వాత మరొక శ్లోకం, మరొక శ్లోకం, మరొక శ్లోకం అలా వెళ్ళిపోతుంది ముందుకి. అక్కడ ఆ జనకుడికి అష్టావక్రుడు చెప్పినటువంటిది మొత్తం అంతా కలిపి స్వామి ఒక్క మాటలో మనకు తెలియజెప్పారు సాయిరాం. నాకు అర్థమైంది అది. దివ్యాత్మ స్వరూపులారా అనే మాటతోటి అష్టావక్ర సంహిత మొత్తం చెప్పారు సాయిరాం. ఒక్క మాట, అది నాకు అర్థమైంది. ఒక చూపు అండి, ఆయన చూపు ఎన్ని సందేశాలు ఉంటాయి. అది అది నాకు మనకి మన స్వామి దగ్గరికి వెళ్ళడం, మరి ఇటువంటి అహం సత్యబోధక, ఇటువంటి సత్సంగాలు మరొక చోట లభించవు సాయిరాం, మరొక చోట లభించవు. అంత చాలా చక్కటి విషయాలన్నీ చెప్పారు. విషయాపరంగా మరి కోటేశ్వరరావు మాట్లాడతారు. చాలా ఆనందం కలిగినటువంటి సన్నివేశం ఈ రోజు. కృతజ్ఞతలు సాయిరాం. గురువు గారికి మీకు అందరికి పాదాభివందనాలు సాయిరాం. ఇంకా సార్ ఒక విషయం చెప్పలేదు, ఒక్కసారి చెప్పారు. సారు సంకలనం చేసిన గ్రంథం ఒకటి ఉంది, నిత్యపారాయణ గ్రంథం అని ఒకటి. మేము కూడా సత్సంగం నేనే చెప్పాను. ఐ డన్ మై సెల్ఫ్. అప్పటికి ఇక్కడ దగ్గర ఎవరు పుస్తకాలను చేయలేదు. నేను చెప్పిన తర్వాత పుస్తకాలు బయటకు తీశారు కొంతమంది. దాని గురిలో కూడా సారు అనమాట, ఆ రచయిత లోపలి పోవటము, సార్ని పిలిస్తే సార్కి ఇందాక సార్ చెప్పారు కదా, ఇప్పుడు ఎంతసేపు బాహ్య డెవలప్మెంట్, ఇప్పుడు అంటే ఏది స్ట్రెంత్, అవుటర్ స్ట్రెంత్, నాట్ గోయింగ్ స్పిరిచువల్ గా ఆలోచించకుండా బాహ్య లెక్కలు, బాహ్య ఎక్స్టర్నల్ వర్కే. అప్పుడు ఆవిష్కరణ అంటే ఎక్స్టర్నల్ ఆవిష్కరణ, ఇంటర్నల్ ఆవిష్కరణ సార్కి జరిగింది ఆ పుస్తకం. మళ్ళీ రచయిత పిలిస్తే కానీ సార్ టర్న్ డౌన్ దట్ ఆపర్చునిటీ ఆల్సో టు గో టు ఇంటర్వ్యూ. దట్ ఈస్ ట్రూ. అది జరిగింది ఆల్రెడీ, నాకు చెప్పారు, బ్లెస్ చేశారు. మళ్ళీ ఇంకా బ్లెస్ చేయటం ఏమిటని అడిగాను. చూడండి, ఇంటర్వ్యూ రమ్మన్నా కూడా సార్ పోలేదు. రచయిత ఫోన్ చేసి ఆల్రెడీ దట్ వాజ్ ఓపెన్, స్వామి శాస్త్రి గారికి ఓపెన్ చేశారు ఆ గ్రంథాన్ని. అప్పుడు కూడా సార్, అప్పుడు కూడా ఇది పెడితే నా గ్రూప్ లో ఒక ఆయన అడిగాడు, సాయిరాం చదివితే తపోవనకు భంగం కలగటం ఏంటి, ఇది టేకప్ చేస్తే ఒక ఆయనకు ఫోన్ చేసి ఇది మీరు పారాయణం చేస్తే ఇది రాంగ్ కాన్సెప్ట్ అని తపోవను అని చెప్పింది. తపోవనం ఒక గ్రంథము ఒక ఆయన రాశాడు, చదువుకోమని అంటే వేరే నిత్యపారాయణ గ్రంథాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు స్వామి బాల్యం, ఇప్పుడు మొన్న ఒక బర్త్డే సత్సంగంలో మొత్తం ఆయన బర్త్డే ఆయన బాల్యం అంతా ఆయన ఎక్కడ పెట్టాడండి. వాటిని చేసి ఎవరో చదివారు, దారాగిరి చదివింది కదండి కోటేశ్వరరావు గారు. ఆయన బర్త్డే ఆయన బాల్యం గురించి ఆయన ఎందుకు ఎక్కడ పెట్టాలి, అవసరం ఏంటండి, వాడిందని. అప్పుడు నేను చెప్పాను, సార్ అంటే నన్ను అంటే చాలా పెద్ద ఆయన అనుకోండి, అది రెండో తెలియదు, మీరు కనుక ఇది టేకప్ చేస్తే ఇది రాంగ్ అవసరం వీళ్ళు గో టు ద సొసైటీ రిగార్డింగ్ తప్పు ఉన్నాను. అదేం లేదు సార్. అది ఇప్పుడు అభిప్రాయాలు రకరకాలు ఉంటాయండి. ఈ అభిప్రాయాలన్నీ దాటిపోయే స్థితి రావాలి. అది విశ్వం విష్ణుమయం జగత్ అనే కాన్సెప్ట్ కి అది రుద్రం తప్ప మనకి ఇంకొక మార్గం లేదు. విశ్వం అంతా ఒకే ఒక తత్వం అనే అనుభూతి ఎట్లా కలగాలి? ఎస్, ఇది ఒక ప్రేమ ఎక్స్పాన్షన్ ద్వారానే జరగాలి. ఆ యాంగిల్లోనే ఇవి రాయించారు, లేకపోతే ఈ ఎక్స్ప్లెనేషన్ మనకి మన ఊహ కూడా అందదు. సార్ గురుగారు, ఒక చిన్న సందేహం. మీరు ఇక్కడ 7 స్థాయిలు చెప్పారు సార్, ప్రేమ యొక్క 7 స్థాయిలు చెప్పారు. అయితే ఆ వివరణలో ఏమైందంటే ఏది 1, ఏది 2, ఏది కొంచెం తికటా మకటా పడ్డాం మేము.
మీరు కాస్త ఆ 7 కరెక్ట్ గా ఏమైనా మాకు ఇడియమాటిక్ గా చెప్పాలని మా ఉద్దేశం. నెంబర్ 1, 2, 3 అట్లా చెప్పాలి. సరే సార్, ఐ విల్ ట్రై టు నేరేట్ సార్, మీరు కరెక్ట్ చేయండి శాస్త్రి గారు. అట్లాగే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే నా వరకు నేను వండుకోని ఒక్కనే ఉన్నా. ఇప్పుడు నలుగురు ఉన్నా కానీ నేను నా బియ్యం నేనే పెట్టుకుంటాను, నా తిండి నేనే తింటాను, నా మంట నేనే పడుకుంటా. లిమిటెడ్ టు మీ. పక్కన ఉన్నాడు కూడా అసలు చూడడం వాడిని. అవును, ఉన్నాడో లేదో తెలియదు కూడా నాకు. పంచుకోవడం అనే కాన్సెప్ట్ లేదు అసలు లేదు. అసలు నేను వాళ్ళు ఉన్నా కానీ చూడండి, నేను నలుగురు ఉన్నా నాకు వండుకోవడము, తినడము, నా కంచాలు కడుక్కోవడం, పడుకోవడం నా పని. అందువల్ల అంటే ఇట్స్ మస్ట్ ఇన్ ద ఇప్పుడు చార్లెస్ డార్విన్ థియరీలో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని ఇప్పుడు ప్రారంభంలో ఎవరికోడు మరి పథకా ఎవరికోడు ఇప్పుడు ఇందాక మీరు పుట్టిన జంతువు మనలాగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నడుస్తాయంటే నడవదు అక్కడ జంతువుకి. ఇలాగ ఇంకో మింగేస్తుంది. సో దాన్ని ఏం చేయాలంటే పుట్టగానే లేదు పరిగెత్తాల్సిన సిచ్యువేషన్ దానికి పెట్టాడు భగవంతుడు. ఎగ్జాక్ట్లీ. సో దిస్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ జీవించాలంటే ఆ కాలంలో ఈ ఫస్ట్ స్టెప్ నీడెడ్ ఇన్ ఎర్లీ స్టేజెస్. సో సెకండ్ స్టెప్ వచ్చేటప్పుడు ఇందాక ఏమన్నాడు, అరే కుటుంబంలో నలుగురు ఉన్నామే, నేను ఒక్కనే వండుకోవడం ఏంటి, వాళ్ళ ముగ్గురుగా వండేసి వాళ్ళ గురించి కూడా జస్ట్ ఐ థింక్ అబౌట్, బికాజ్ నా కుటుంబం కదా, ఐ కెన్ ఎక్స్టెండ్ మై లవ్ అండ్ డిస్టెన్స్ టు ద ఫ్యామిలీ మెంబర్స్. అది సెకండ్ స్టేజ్. మూడో స్టేజ్కి వచ్చాయంటే నా కుటుంబం ఎలా బతుకుతోంది, సమాజం వల్ల బతుకుతోంది కదా, లేదు బంధుబలు సరే ఎంతసేపు ఉంటాను, ఎవరు రాకుండా నేను పోకుండా మా ఇంటికి ఎవరు చుట్టాలు రాకుండా ఎంతసేపు ఉంటాను. నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక 4 రోజులు కాలేదు, నాకు మైండ్ లో అప్పుడు ఇంకో ఊరు పో అని తిరుగుతోంది మైండ్ లో. శ్రీకాళహస్తి పోవాలని మనసులో బాగా ఊగిసలాటం మొదలైంది సార్. ఎక్కుతా ఇవాళ రేపు బస్సు బండి ఎక్కుతాను, ఎందుకంటే నా బంధువులు చూడాలి. అంటే 4 రోజులు అయ్యేటప్పటికి ఐ వాంట్ టు సీ సమ్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్. సో నిజంగా సామాజిక భావన, బంధుమిత్ర భావన ఎదగటం మేబీ థర్డ్ స్టెప్. ఇక్కడ కూడా స్వార్థం ఉంటుంది. ఈ స్టెప్ లో కూడా స్వార్థం ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ లో ఉన్నప్పుడు ఈ స్టెప్ లో ఖచ్చితంగా ఉంటుంది. అది నెక్స్ట్ స్టెప్ లో, ఎందుకంటే నేను వాడికి పోతే వాడు నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే వాడు నాకు ఆదుకోవడం, లేకపోతే నాకు ఈ కాన్సెప్ట్ ఉంది. కానీ అరే ఇప్పుడు నేను నిర్మల మీ ఇంటికి వచ్చాను ఏదో అనుకో, నేను కమింగ్ ప్యూర్లీ విత్ లవ్, నేనే ఆశించి రావట్లా. నిర్మల గుంటూరు భారతి మీ కాళహస్తి, డోంట్ థింక్ లైక్ దట్. ఇక 4వ స్టెప్ అదే వస్తున్నా కానీ ఆశించి రావట్లే, ఊరికి వాంట్ విజిట్ యువర్ హోమ్ అంతే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేనే చెప్తున్నాను నాన్నోడుతో, మీరు నా బంధువులు వస్తున్నా అంటే ఏదో డోంట్ థింక్ లైక్ దట్. ఇక్కడ స్టెప్పులు లేరు, ఇదేమో సారీ అంటే ఇవల్యూషనల్ స్టెప్ చెప్తున్నారు. ఇక 4వ స్టెప్ వచ్చి మన కాస్త ప్రేమ విస్తృతం అవుతుంది, స్లోలీ స్ప్రెడింగ్. ఇప్పుడు వాల్మీకి ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎట్లా ప్రేమించాడు, ఆ పక్షిని కొట్టిన వాడిని బాధపడతాడు, అట్లా సృష్టి మొత్తాన్ని ప్రేమించటం 4వ స్టెప్. సో దదీజీ వచ్చేటప్పటికి 5వ స్టెప్ సార్. దదీజీ 5వ స్టెప్ అంతేనా? మీరు చెప్పాలి ఇప్పుడు. 4 దదీజీ చెప్పారు, దదీజీ 5వ స్టెప్ 6? దదీజీ 5వ స్టెప్. ఓకే. సో అంటే విశ్వహితం గురించి అవసరమైతే మన పర్సనల్ సుఖాన్ని కూడా వదులుకోగలిగిన వాడు. వదులుకోవాలంటే నేను ఎందుకు వదులుకుంటా సార్, భలేవారండి వీళ్ళు. ఏఎస్పీ గురించి నా సుఖం ఎవర్ లీవ్, ఐ నెవర్ లీవ్ మై సుఖం ఫర్ దిస్ ఏఎస్పీ మెంబర్స్. నా సుఖం నాకు ఇంపార్టెంట్ అనుకుంటా వాడు నేను ఇంకా సాధన చేయాలి. ఇంతమంది 4 సంవత్సరాలు బట్టి ఫాలో అవుతున్నారే, అరే నా స్వరూపం కాసేపు నిద్ర వదులుకున్న తిండి ఒక అరగంట పోస్ట్ పోన్ చేసుకుంటే ఏమవుతుంది అని కాన్సెప్ట్ లో ఉన్నవాడికి, వాడు వడ్ల గింజ తీసుకుని రైస్ మిల్ వేసి పొట్టు తీయమని చెప్పాలి, ఆటోమేటిక్ గా వడ్ల గింజ మీద పొట్టు భగవంతుడు రిమూవ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ 7వ స్టెప్ సార్. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి విశ్వం మొత్తాన్ని ప్రేమిస్తూ ఉంటాడు, కారణరహితంగా విశ్వాన్ని ప్రేమించే స్థితి దాకా చేరుతాడు. అవ్యాజ ప్రేమ. వచ్చేటప్పటికి భగవంతుడు స్వామి లాంటి స్టేజ్ ఎందుకు ప్రేమిస్తాడో కూడా కారణం ఉండదు దానికి. నా సంతోషం కోసం నేను ప్రేమిస్తున్నాను స్టేజ్ నుంచి
ఆరో స్టెప్లో నా సంతోషం కోసం నేను ప్రేమిస్తున్నా భగవంతుణ్ణి, నా సంతోషం కోసం నేను విశ్వాన్ని ప్రేమిస్తున్నా. ఈ 7వ స్టేజ్కి వచ్చేటప్పటికి తన సంతోషం అనే మాట లేదు, విశ్వానికి నాకు తేడానే లేదు. అది స్వామి యొక్క స్టేజ్, 7వ స్థాయి. అది నా ఆనందం కోసం నేను విశ్వాన్ని ప్రేమిస్తున్నా, అందులో నేను ఆనందిస్తున్నా. ఇందులో అసలు నా అనే మాట లేకుండా పోతుంది. స్వామిది ఏమిటి చెప్పండి? దాన్ని ఏమో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఆ ఎక్స్ప్లెయిన్ చేయలేని ఆ విశ్వతత్వం, విశ్వం అంతా నేనేను అంటే వసుధైక కుటుంబం అనేది 6వ స్టేజీ, ఏకో రుద్ర అనేది 7వ స్టేజీ. అది నా ఉద్దేశం. ధన్యవాదాలు సార్. శాస్త్రి గారికి నమస్కారాలండి. సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలు. మాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక ఈ సందేశం ఇది ఇప్పుడు ఇచ్చారు. మాకు అడగాలని ఉంది కానీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు అడిగారు, ఎందువల్ల ఇంటర్వ్యూకు వెళ్ళలేదు అనేదే గాని మీకు ఇంత ఇవి జరిగాయని, మీకు ఆ ముసలాయన వల్ల మీకు ఉపదేశం చేశారు స్వామివారు. నన్నే మాట్లాడి ఇంటర్వ్యూలు కోరికలు కాదు కావాల్సింది, ఇన్నర్గా మీకు మీ సాధ్యాయన వల్ల మీరు గొప్ప వాళ్ళు కావాలి అనే ఉద్దేశం స్వామికి ఉండి మీకు ఆ విధంగా చేశారు. మళ్ళీ ఆ ముసలాయన కనబడలేదన్నారు. స్వామి ఆ రూపంలో వచ్చి మీకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ లాగా అతను చెప్పారు. మీకు అది తెలుసుకున్నారు మీరు అప్పటి నుంచి మీరు సాధన చేస్తూ ఈ రుద్రాన్ని మాకు అందించారు. చాలా మా సందేహాలన్నీ తీరాయి. మీకు ఎందువల్ల ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళలేదనే మాకు ఉద్దేశమే కానీ ఇంత మీరు బాగా మెచ్యూర్ అయ్యే ఆ విధంగా మీరు ఆలోచించారు అనేది మేము ఆలోచించలేదు. మాకు పొరపాటు మాదేను. అసలు ఇప్పుడు చాలా తెలుసుకున్నాము. మీరు చాలా చెప్పారు విశేషాలు. మీరు 4-5 మంత్రాలు ఇప్పుడు చెప్పారు, కేవలం మాటల్లోనే కాకుండా. అది చాలా సంతోషం ఉంది. ఈ రోజు మీరు చెప్పడం అనేది మా సందేహం తీరింది. అది మాకు ఆనందంగా ఉంది. ఎందువల్ల అనేది మనం కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మనతో మాట్లాడలేదు, అవన్నీ మనం పాతవి తలుచుకోకుండా ఆయనకు చూపులు, ఆయనను చూడడమే అదే మనకు మన నడతలోని ఒక భాగమున అనుకుంటూ ఉండాలి మనం. అది కూడా మీ వల్ల ఇప్పుడు మాకు తెలిసింది. మీరు ఏమన్నారు, కేవలం మాటల్లోనే కాదు నడతల్లో కూడా చూపించారు మన సత్యసాయి అన్నారు. అనేక రకాల సంఘాలు, అన్ని జాతులలో ఉండే సంఘాలు, అవన్నీ ఆ కూటమికి, అటువంటి కూటమికి నమస్కారం అని అన్నారు. దూరవాస మహర్షి గుంపులుగా ఉన్న వాటికి నమస్కారం అన్నారు. సమాజానికి సంబంధించిన వరకు వ్రాత ప్రతివాత అన్నారు. అది 100 ఆవులు 100 మనుషులు ఇవన్నీ కలిపి అన్నారు. ఒకే లక్షణాలు కనుగల జీవులు, గడాన్ని గణపతి అన్నారు. అది దేవతలు. రేపు చెప్తాను. గణపతి 2-3 రోజులు పడుతుంది. గణపతి కొంచెం పెద్దగా ఉంటుంది. అంటే గణాలు అన్నప్పుడు చాలా ఊర్ధ్వ గణాలు, అధో గణాలు రకరకాలు వస్తాయి. అందుకని గణపతి వాళ్ళు టచ్ చేయండి. రేపు చెప్తాను. ఈసారి కలిసి చెప్తాను. సరే. బియ్యపు గింజ అన్నారు, వడ్ల గింజ. ఆ వడ్ల గింజ పైన ఉన్న పుట్టే మాయ అని అనుకోవచ్చు, మేము అజ్ఞానం అనుకోవచ్చు, మాయ అనుకోవచ్చు. అవన్నీ తీసివేస్తే జ్ఞానం అనే బియ్యపు గింజ బయటపడుతుంది అని అన్నారు. మేడం గారు ఇంకొక మాట కూడా సంస్కరణ కూడా అనుకోవచ్చు. నేను చాలాసార్లు సార్ ఈ భారతీయ సంస్కృతి సంస్కరణ వచ్చేప్పుడు ఎగ్జాంపుల్ చెప్తుంటారు సార్. వడ్ల గింజ ఏ విధంగా సంస్కరింపబడితే దాని విలువ పెరుగుతుందో, వడ్ల గింజలో బియ్యపు గింజ అంటారు. ఏందో ఒక సామెత మరి, వడ్ల గింజలో బియ్యపు గింజ అంటూ ఉంటారు. ఆ వడ్ల గింజ అదంతా చెప్పారు. వేద సమాజం చెప్పింది అంతర్గతంగా ఆత్మను చూచామన్నారు. దూర్వాసుడు చెప్పాడు ఇవన్నీ. ఒక పిండం తర్వాత మళ్ళీ అవతల లోపల కావడము, అది బయటపడిన తర్వాత నెమ్మదిగా వాడు కొంచెంగా ఎదిగి, అది ఎంతో కష్టమైంది, నెమ్మదిగా ప్రయత్నంగా ఎన్నో సార్లు పడి వాడు వృద్ధి చెంది 2 కాళ్లతోనే పైకి ఎక్కొస్తాడు. అదే విధంగా
మానవుడు కూడా ఆ విధంగా నెమ్మదిగా మెట్టుగా పైకి రావాలన్న తర్వాత ఇవి జంతువులు అనేది పుట్టంగానే నడుస్తుంటాయి, కాసేపటికి నడుస్తుంటాయి. అది మనకు తేడా. మనం ఎంత కష్టపడి పైకి ఎదిగి పైకి నడిచామో ఆ విధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా పైకి ఎదగాలన్నారు. మళ్ళీ ఆధ్యాత్మిక లేకపోతే 2 కాళ్ళు 4 కాళ్ళు, తన 4 కాళ్ళు 6 కాళ్ళు అంతే. మనవాళ్ళు వీళ్ళ ధ్యాసే అంతే. అది మన 2 కాళ్ళతోటే ఆధ్యాత్మ మార్గాన్ని స్థితిని అన్నారు. సమిష్టిగా ఉండాలన్నారు. జంతువులు తన సమిష్టినే చూసుకుంటాయి, తన వర్గాల మటుకే చూసుకుంటాయి. కానీ మానవుడు స్వార్థాన్ని వదిలి సమితితోటి మనం ఉండాలి అని అన్నారు. ఇది చాలా బాగుందండి. వర్గం కాదు, సమిష్టిగా ఉండాలి, సమితిగా ఉండాలని బాబా గారు అంటారు. వ్యక్తి యొక్క శక్తి సమిష్టిగా కాకుండా సమితికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడే శక్తి. ఆహార, నిద్ర, మైథునం ఇవన్నీ ప్రతి జంతువుకు ఉంటాయి, మానవుడికి ఉంటే ఆ జంతువుకి మనకు తేడా ఏముంది అన్నారు. అవి ఉన్నాయి, నిద్రపోతుంటాయి, కోపం వస్తుంటుంది, అవి అన్నీ ఉన్నాయి. కానీ మనకు వాటికి తేడా ఉంది, ఏమీ లేదు అని చాలా ఇదిగా చెప్పారు. నేర్చుకోవాల్సింది వ్రాత ప్రతివ్రాత అన్నారు. అవి ఈ అహంకారం, నేను చేశాను అనే అహంకారం పనికిరాదు. సమిష్టిగా చేశావంటే దాంట్లో నేను అనే భావం ఉండదుగా. అహంకారం లేకుండా ఉంటుంది, అది కూడా ఉపయోగమే. ఈ సమాజం సమితిలో మేము చేశాము అంటే, మేము అంటే ఎంతో మంది, చాలా మంది. నేను అంటే నేను ఒక్కడనే చేశానే ఒక గర్వం ఉంటుంది, అది ఉండకూడదు అన్నారు. బాగుంది, చాలా బాగుంది. అది అందరూ నేర్చుకోవచ్చు. సమాజం అనేది మనకి టెస్టింగ్ స్టోన్. అంటే గనక ఆ రాయి మీద రాసి మనం కనుక్కుంటామే, అట్లా ఈ సమాజం మనల్ని పరీక్ష చేసుకుని పైకి పోయేదానికి ఉపయోగపడే ఒక స్టెప్పింగ్ స్టోన్. అవ్యాజ ప్రేమ స్థాయి అన్నారు ఒక మాట. దాన్ని ఆదర్శంగా చేసుకొని భగవత్ప్రదమైన సాధన చెయ్యాలా అన్నారు. ఇంకోటి కల్వ మహర్షి, దుష్యంతుడు వచ్చాడు అక్కడి కల్వ మహర్షి ఆశ్రమానికి. కానీ అంత పెద్ద జంతువులు కూడా సాధు రూపంగా ఇదిగా సాధుత్వంగా జీవిస్తున్నాయని, దానికి ఆయన ఒక మహర్షి యొక్క గొప్పతనాన్ని ఆ జంతువుల వల్లే ఆయన దుష్యంతుడు చూశాడు అన్నారు. అది కూడా చాలా బాగుంది. నిష్కామ ప్రేమ భగవత్ ప్రేమ అని అన్నారు. చాలా బాగుందండి. ఇవన్నీ ఎంతో విధంగా చెప్పారు మీరు. ఇంకా మంచి మంచి విషయాలు చెప్తారని చెప్పి ఆశిస్తూ ఆ సాయినాథునికి నమస్కారాలు. మీకు నమస్కారాలండి. లక్ష్మీనారాయణ దంపతులకు నమస్కారాలు. ఈ రోజు సందేహం అనేది అది తీరిపోయింది. చాలా సంతోషం, చాలా సంతోషం. నమస్కారం సార్. ధన్యవాదాలు సార్, మీ సందేశాన్ని చెప్పారు. చాలా చాలా బాగుంది సార్. ధన్యవాదాలు సార్. ఇక్కడ ఒక ఫైనల్ గా ఇప్పుడు ఉందా చెప్పింది ఆవిడ ఆల్రెడీ. మనం ఏంటంటే జనరల్ గా ఏమన్నా హార్మోనియస్ రిలేషన్స్ అంటే స్వామి చెప్తారన్నమాట. మా ఆఫ్రికా కంట్రీలో మొసలి పళ్ళలో ఇరుక్కుంటే ఒక పక్షి వచ్చి ఆ మాంసం తీసేస్తుంది. అవును, దాన్ని ఎలా చేస్తుంది చూపిస్తే అప్పుడు దిస్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ మీ మధ్య ఉంటున్నాయా అన్నారు. ఉన్నాయో లేవో ఆయన తెలుసు. సో జనరల్ గా సార్ ఇప్పుడు మీరు అంటే ఈ కనుమ మహర్షి చెప్పడం వల్ల ఏంటంటే, ఇప్పుడు కనుమ మహర్షి అంటే ఇప్పుడు అందరు కూడా మనం కలిసిమెలిసి అంటే డిఫరెంట్ గా ఉంటాయి, డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటారు. కుటుంబంలోనే కొట్టుకొస్తున్నారు. ఇప్పుడు సమితిలో ఇంకా తీవ్ర స్థాయికి ఎదిగిపోయిన డిఫరెన్సెస్ అయినా కానీ ఇప్పుడు శివ ఫ్యామిలీలో డిఫరెంట్ యానిమల్స్ పగ అసలు ఒకదానికొకటి వైరుధ్యమైన మెంటాలిటీ కలిగా జీవరాశులు శివుడి సన్నిధిలో ఏ విధంగా అయితే అన్ని కలిసిమెలిసి ఉంటున్నాయో, ఇప్పుడు కనుమ మనిషి ఇది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. అవును, శివుడి దగ్గర అంటే మనం ఎగ్జాంపుల్ చెప్తాం, ఎద్దు, పాము ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ బట్ ఈ కన్వర్ట్ దగ్గర వచ్చి ప్రాక్టికాలిటీగా ప్రూవ్ అయింది. అది ఏమిటి ఇంత దూరంలో ఏమి ఇక్కడ అలా కలిసిమెలిసి ఎలా ఒక్కొక్క అంటే ప్రేమతత్వం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. నమస్కారం.
నెక్స్ట్ మండే కలుసుకుందాం. అప్పుడు గణపతి చెప్పుకుందాం. నమస్కారం. ధన్యవాదాలు సార్ శాస్త్రి గారు. మళ్ళీ వచ్చే సోమవారం కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్ సార్. సాయిరామ్. మా అందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.